టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. ముఖ్యంగా 3 ఏళ్ల క్రితం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో కెప్టెన్సీని కూడా వదిలేశాడు. అప్పుడు ధోనీ తనకు ఇచ్చిన మద్దతు గురించి కోహ్లీ బహిరంగంగానే మాట్లాడాడు. ఆ సమయంలో ధోనీ ఒక్కడే తనకు మెసేజ్ చేశాడని కోహ్లీ వెల్లడించాడు. కాగా ఆ మెసేజ్ గురించి తాజాగా ధోనీకి ఓ ప్రశ్న ఎదురైంది. కోహ్లీకి పంపించిన ఆ మెసేజ్ ఏంటని ధోనీని ప్రశ్నించగా తాను చెప్పనని సమాధానం చెప్పాడు. అది నమ్మకానికి సంబంధించిందని, ఆ మెసేజ్ ఏంటనేది మాట్లాడలేను అని తెలిపాడు ధోనీ. ఐపీఎల్ 2008తో పోలిస్తే ప్రస్తుతం ఐపీఎల్ 2025కి చాలా మార్పులు వచ్చాయని అన్నాడు ధోనీ. 2008లో టీ20 ఆడినప్పుడుతో పోలిస్తే గతేడాది ఐపీఎల్ ఆడడానికి చాలా తేడా ఉందని అన్నాడు. పిచ్పై బంతి బాగా తిరిగేదని, కానీ ఇప్పుడు అలా లేదని పేర్కొన్నాడు ఎంఎస్ ధోనీ. బ్యాటర్లకు బాగా అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీతో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడాడు ధోనీ. ఎవరి మధ్య అయినా సరే నమ్మకం అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు. తామిద్దరి మధ్య అది ఉందని అన్నాడు. కోహ్లీ సంతృప్తి పడే వ్యక్తి కాదని, క్రీజ్లో ఎక్కువసేపు ఉండి పరుగుల వరద పారించాలనుకుంటాడని అన్నాడు. కొంతకాలం ఫామ్లో లేక ఇబ్బంది పడ్డా ఇప్పుడు బ్యాటింగ్లో బాగా మెరుగయ్యాడని చెప్పాడు. ఫిట్నెస్ ఎప్పుడూ అద్భుతంగా మెయింటైన్ చేస్తాడని ధోనీ తెలిపాడు. కోహ్లీ తన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగితే నిజాయితీగా అభిప్రాయం చెబుతానని, అది అతనికి నచ్చుతుందన్నాడు. తమ ఇద్దరి మధ్య నిజాయితీ గల నమ్మకమైన బంధం ఉందన్నాడు. మొదట ఓ కెప్టెన్ యంగ్ ప్లేయర్కు మధ్య ఉన్న బంధం ఉండేదని పాత రోజులను గుర్తు చేసుకున్నాడు ఎంఎస్ ధోనీ. ఆ తర్వాత స్నేహితులుగా మారామన్నాడు. ఇప్పుడు కూడా తమ ఆలోచనలను, మనసులోని మాటలను షేర్ చేసుకుంటామని చెప్పాడు. అలానే ఓ సీనియర్, జూనియర్ అనే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటామని ధోనీ చెప్పాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరూ కెప్టెన్ కాదని, అందుకే మ్యాచ్లకు ముందు మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతోందని మహీ చెప్పుకొచ్చాడు.